మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటిగా నా యొక్క కృతజ్ఞతలు నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా చెల్లించుకుంటున్నాను. ప్రభువునందు ప్రియమైన నా తోటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. చాలా రోజులు గడిచింది. దేవుని మాటలను ఈ రీతిగా మరలా రికార్డ్ చేయడానికి కొన్ని వ్యక్తిగత కారణాల వలన మరలా దేవుడు చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరొక విషయాన్ని ఈ విధంగా దేవుని బిడ్డలైన వాళ్ళందరికీ కూడా తెలియపరచడానికి. ఈరోజు మనము తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఏ విధంగా మనం ఈ రోజున పరిశోధన చేస్తున్నాము. దేవుని వాక్యాన్ని ఈ రోజున మనము ఏ విధంగా పరిశోధన చేస్తున్నాం. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు దేవుని వాక్యం అనేది ఉంది. ఎంత భయంకరమైనదంటే, నేను చెప్పిందే లేఖనానుసారము అన్నట్టుగా. నేను చెప్పిందే లేఖనానుసారము. అసలు నేను చెప్పింది లేఖనాల్లో ఆ విధంగా ఉందా లేదా అనేది ఆలోచన చేయకుండా, నేను చెప్పిందే లేఖనానుసారము అనేటువంటి పరిస్థితులు ఈరోజు దేవుని గ్రంథం అనేది ఉంది. అంటే మానవుని ఆలోచనతో దేవుని గ్రంథాన్ని చదువుతూ మానవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని గ్రంథం పైన రుద్దుతున్నాడు. మానవుని యొక్క ఉద్దేశాన్ని, ఏ ఉద్దేశాన్ని అయితే ఆయన అనుకుంటున్నాడో దానినే గ్రంథం పైన రుద్దుతున్నాడు తప్ప కానీ దేవుని గ్రంథాన్ని ఏ విధంగా పరిశోధన చేయాలి అనే దాన్ని మాత్రం ఆలోచన చేయట్లేదు రోజు మానవుడు. దావీదు గారు ఒక మాట అంటారు. దావీదు కీర్తన 14వ కీర్తన, యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అవి మట్టి మూసలో 7 మార్లు ఊది 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అంటే దేవుని మాటలు అంటే చాలా పవిత్రమైనటువంటివి. దేవుని మాటలు అంటే చాలా పవిత్రమైనటువంటి. యెహోషువ గ్రంథం ఒకసారి మనం చదివితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం మనం చదివితే 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అంటాడు. అంటే దేవుని మాటలు అనేవి జాగ్రత్తగా చదివితే అతని మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటాడు. యెహోషువ తెలియచేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలుకు. కీర్తనకారుడు కూడా అదే అంటాడు. 1వ కీర్తన మనం చదివితే, 1వ కీర్తన 2వ వచనం 3వ వచనం మనం చదివితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అంటే దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలి అనేది ఈరోజు మనకు అర్థం కావాలి. ఎలా ఆ వాక్యాన్ని మనము పరిశోధన చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, నీ వాక్యమే సత్యము అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. నీ వాక్యమే సత్యం. అంటే దేవుని మాటలు అనేవి అందులో ఎలాంటి కల్పితాలు అనేవి లేవు. దాన్ని ఏదో మానవుని ఉద్దేశంతో దేవుని గ్రంథాన్ని వ్రాయలేదు. ఈరోజు మన ఉద్దేశాలను బట్టి వాక్యాన్ని చదవడానికి, మన ఆలోచన బట్టి వాక్యాన్ని చదవడానికి, దీనికి దేవుడు ఒక చక్కటి క్రమాన్ని ఇచ్చాడు, ఒక పద్ధతినిచ్చాడు. ఆ పద్ధతి ప్రకారం గ్రంథాన్ని చదివితే అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేది మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ మధ్య కొన్ని గ్రూపుల్లో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారంటే,
చాలా భయంకరమైనటువంటి పరిశోధన విధానము అక్కడ నాకు కనబడుతుంటది. ఒక వచనాన్ని మనం ఆలోచన చేస్తే మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం మనకు అక్కడ మాట కనబడుతది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. అక్కడ ఏముంటదంటే బెత్లెహేమా ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అనేటువంటి మాట మనకు మీకా గారి ద్వారా తెలియపరచడం జరిగింది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమగుచుండెను అనేటువంటి మాట. ఇది ఎలా చదువుతున్నారు అంటే, ఇదిగో యెహోవా శాశ్వత కాలం ప్రత్యక్షమవుచుండెను అంటే, అక్కడ పాత నిబంధనలు యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు, క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు అన్నట్టుగా చిత్రీకరించేశారు. అంటే వాక్యాన్ని ఎలా పరిశోధన చేయాలో అర్థం కావట్లేదు, ఎలా వాక్యాన్ని చదవాలో అర్థం కావట్లేదు. అక్కడ మీకా గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, నా కొరకు అని. మనం ప్రకటన గ్రంథం ఇదిగో దేవుని కొరకు నీ ఒక రాజ్యమును ఏర్పాటు చేసేవి, దేవుని కొరకు నీ రక్తం ఇచ్చి సమస్త ప్రజల్లో నుండి నీవు కొన్నావు అనేటువంటి మాటలు మనకు ప్రకటన గ్రంథంలో కనబడతాయి. అంటే ఇక్కడున్న ఈ వచనాన్ని ఎట్లా చదవాలి అంటే, సత్యవాక్యమును సరిగా విభజించడం అనేది మనకు అర్థం కావాలి కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో కూడా అక్కడ మరియు నన్ను గూర్చి నా తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఈ మాట ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఏమంటారు, ఇదిగో యెహోవా దేవుడు ఎవరితోని మాట్లాడలేదు, ఎవరిని ఆయన చూడలేదు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మొత్తం ఆది కాండం నుంచి కూడా మొత్తానికి ఈ వచనాన్ని ఆపాదించేస్తున్నారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, సత్యవాక్యమును ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది తెలియకపోతే, సత్యవాక్యమును ఎలా విభజన చేయాలో తెలియకపోతే, ఇక్కడ ఈ సందర్భాన్ని మొత్తం అందరికీ ఆపాదించేయడం అనేది చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆపాదించడం అనేది చేస్తున్నారు తప్ప కానీ సత్యవాక్యం ఎలా విభజన చేయాలి అనేది ఆలోచన చేయట్లేదు. అంటే ఇష్టానుసారంగా మన ఆలోచనతో మనకున్నటువంటి ఆ కొద్దిపాటి జ్ఞానాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నామంటే, ఇదే సత్యము, ఇదే వాస్తవము అన్నట్టుగా మనము వాక్యాన్ని మనకిష్టానుసారమైన రీతిగా మనం మార్చుకుంటున్నాం. దానికి దేవుడు తగిన శిక్ష వేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇర్మియా గ్రంథం చదివితే చాలా క్లియర్గా ఉంటుంది, అద్భుతంగా మాట్లాడుతాడు ఇర్మియా. నా ప్రవక్తలు అనుకుని చెప్పుకునేటువంటి వారు నన్ను అవమానపరుస్తున్నారు, వారికి తగిన శిక్ష ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇర్మియాలో చాలా అద్భుతంగా మాటలు ఉంటాయి మనకు. ప్రకటన గ్రంథం కూడా అదేవిధంగా యాకోబు కూడా అంటాడు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుము అని. అంటే వాక్యాన్ని ఎలాగ విభజన చేయాలి, అది ఎట్లా పరిశోధన చేయాలి, ఏ విధంగా ఎట్లాగా వాస్తవాన్ని సత్యాన్ని మనము వెల్లడిపరచాలి అనేది మనకు తెలియకపోతే భయంకరమైన తీర్పు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు బైబిల్ తేటతెల్లం చేసింది. ఏషియా గ్రంథం మనం చదివితే ఒకసారి 34వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే అక్కడ చాలామందికి తెలిసినటువంటి వచనం 34వ అధ్యాయము 16వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనిడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకో అంటే, మనం చదువుతున్నాము అంటే ఎట్లా చదవాలంటే పరిశోధన విధానంలో చదవాలి. పరిశోధన చదవడం అనేది వేరు, కానీ పరిశోధన విధానంలో అంటే సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తపనతో మనం పరిశోధించి వాక్యాన్ని చదువుతుంటే, వాక్యాన్ని మనం ఎట్లా చదవాలి అనేది మనకు అర్థమవుతుంది. అంటే బైబిల్ అనేది ఏంటంటే ఒక చరిత్ర. ఇది బైబిల్ అంటే చరిత్ర. ఇవన్నీ కూడా ఈ 66 పుస్తకాలు కూడా ఆ సంఘటనలు జరిగిన తర్వాత వ్రాయబడ్డాయి. ఇవన్నీ కూడా
ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఇవన్నీ కూడా సంఘటనలు అన్నీ కూడా జరిగిన తర్వాతనే వ్రాయబడ్డాయి. అంటే అప్పుడు ఏం చేయాలి? పరిశోధించవలసిన అవసరత ఎంతైనా ఉంది కదా. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు పిక్ అప్ ద ట్రూత్. టు పిక్ అప్ ద ట్రూత్, ఇన్వెస్టిగేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పరిశోధన అనేది చాలా అవసరం. సత్యవాక్యమును మనము బయటికి తీయాలి అంటే పరిశోధన అనేది చాలా జాగ్రత్తగా చేయాలి అనే విషయం మనకు అర్థం కావాలి. ఇది అర్థం కాక ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా సంగతులను పైనే చూస్తున్నారు. ఇష్టానుసారమైనటువంటి ఉద్దేశాలను తీసుకొచ్చి గ్రంథానికి ఆపాదించేసి ఇదే సత్యము, ఇది నువ్వు నమ్మకపోతే నువ్వు దుర్మార్గుడవు, దుష్టుడవు, ఇంకా ఇష్టమైనటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటారు. వాక్యాన్ని ఎట్లా చదవాలి అనేది అర్థం కాకపోతే సత్యాన్ని ఎట్లా మనం బయటికి తీయగలము? పౌలు గారు ఎందుకు 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలోని ఆయన అంతా స్పష్టంగా మాట్లాడుతూ సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను, సత్యవాక్యమును దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, మనకు పుట్టినోట్లో సరిగా విభజించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. సరిగా ఉపదేశించేటువంటి విధానం అంటే సరిగా మనం ఎప్పుడైతే విభజన చేయగలుగుతామో వాక్యాన్ని, అంటే ఎట్లాగా, ఏ విషయాన్ని ఏ విధంగా ఎలా పోల్చాలి, మన ఉద్దేశాలతో వాక్యాన్ని మనము విశ్లేషణ చేయడం కాకుండా సత్యవాక్యమును ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఎంత క్లియర్గా యోహాన్ గారు అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే, క్షమించండి 2వ కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, మనుష్య జ్ఞానముతో నేర్పిన మాటలతో కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, అంటే ఒక వచనాన్ని మనం వివరించాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ వచనానికి సంబంధించినటువంటి మిగతా విషయాలను కూడా మనం తీసుకురావాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం మనం తీస్తున్నాం. ఎన్నడూను ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆ వచనాన్ని మనము విశ్లేషణ చేయాలనుకుంటున్నాము, వివరణ ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి? అక్కడ సందర్భం ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు అక్కడ దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇవన్నీ తీసుకోవాలి కదా మనం. అంటే సత్యవాక్యమును సరిగా విభజించేటువంటి పరిస్థితి అనేది మనకు ఉండాలి కదా. ఆత్మ సంబంధమైన సంగతులతో పోల్చే కదా మనము సత్యాన్ని చెప్పాలి. అదే కదా పౌలు గారు చెప్పింది, సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకో అనేటువంటి విషయాన్ని పౌలు గారు చెప్పారంటే, మరి ఏం చేస్తున్నాం మనం ఈ రోజున? ఎట్లాంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, ఏం ప్రకటిస్తున్నాము? బోధకులు మనం చెప్పుకొని సంఖలో బైబిల్ పెట్టుకొని నోటుకు వచ్చిందల్లా చెప్పేస్తే అది సత్యమైపోతుందా? పౌలు గారు ఏ మాట అన్నారు? రోమపత్రికలో చక్కటి మాట అని చెప్పారు, అద్భుతమైన మాట. ఒకసారి మనం రోమపత్రిక చదివితే నిజంగా ఈరోజు మనం చెప్పేటువంటి అబద్ధాలను బట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాము? దేవుని అబద్ధికునిగా చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేస్తే రోమపత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివితే, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల, చూడండి, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏ మందుము ఉగ్రత చూపించు దేవుడు అన్యాయస్తుడు. అంటే నేను చెప్పే దుర్నీతి ఇది దేవుని నీతి అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఏమవుతున్నాడు? అన్యాయస్తుడు అవుతున్నాడు. నేను సరి అయినటువంటి విషయాన్ని, సరి అయినటువంటి సత్యాన్ని నేను ప్రకటించలేనప్పుడు ఇదే సత్యము అని నేనుగా నిర్ధారిస్తే దాని వలన దేవుడు అబద్ధికుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు ఎంత క్లియర్గా స్పష్టంగా, ఏమందము ఉగ్రత చూపించే దేవుడు అన్యాయస్తుడగునా, నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను,
అట్లా రాదు. అట్లా అయిన యెడల దేవుడు లోకమునికి ఎట్లు తీర్పు తీర్చును. నిజమే కదా! నేను చెప్పే అబద్ధమే నిజం అనుకున్నప్పుడు ఇక దేవుడు లోకానికి ఎట్లా తీర్పు తీరుస్తాడు? ఎంత చక్కగా పౌలు గారు మాట్లాడుతున్నారండి. ఈరోజు మనకు కనువిప్పు అనేది కలగట్లేదు. ఏదో మనకు నేర్చుకున్న బాధనే, మనం ఎక్కడో విన్న బోధనే మనము ముందుకు తీసుకువెళ్తున్నాము గానీ, కొంతమందితో మాట్లాడేటప్పుడు అసలు బైబిలు పూర్తిగా వ్రాయబడలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నాతోటి. ఎంత దౌర్భాగ్యమండి. బైబిలు సంపూర్ణంగా లేదు, అసంపూర్ణంగా ఉంది అని నాతో మాట్లాడినటువంటి సహోదరులున్నారు. అంటే బైబిల్ మనం ఏ విధంగా చదువుతున్నామో చూడండి. అంటే మనకు అర్థం కాకపోతే, మనకి ఈ విషయం తెలియకపోతే బైబిల్ అసంపూర్ణం. ఈ విషయం తెలిస్తే బైబిల్ సంపూర్ణం. ఇట్లాగా మనము ఆలోచన చేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అట్లా అనరాదు, దేవుడు ఈ లోకమునికి ఎట్లు తీర్పు తీర్చును. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలని యెడల నేనికను పాపినైనట్లు తీర్పు పొందను. నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన యెడల నేనెట్లు పాపిగా తీర్పు పొందగలను? పొందనేలా. నేను చెప్పే అసత్యం వల్ల ఇదే సత్యం అనుకున్నప్పుడు నేను పాపిని కాను కదా! నేను పాపిని కాదు. అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాము అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. సత్యవాక్యమును సరిగా విభజించేటువంటి పరిస్థితి ఈరోజు మన దగ్గర ఉందా లేదా? మనం ఎట్లాగా వాక్యాన్ని, వాస్తవాన్ని, సత్యాన్ని మనము వెల్లడిపరుస్తున్నాము. నా దగ్గర ఉన్నది సత్యము అని నేను అనుకున్న పక్షాన ఖచ్చితంగా నేను చెప్పేటువంటి సబ్జెక్టు మీద సమాధానం అనేది నేను చెప్పగలను. ఎప్పుడైతే నా దగ్గర సమాధానం అనేది దొరకదో నేను చెప్పేది అసత్యం. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది సత్యం అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ సబ్జెక్టు మీద వచ్చే ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్పగలను. నేను సమాధానం చెప్పట్లేదు అంటే దాని అర్థము నేను చెప్పే సబ్జెక్టు లేఖనానుసారం కాదు అని మనకు అర్థమవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రాక్ మారుస్తాం, వేరే సబ్జెక్టు తీసుకువెళ్ళిపోతాం. లేదు అంటే దుర్భాషకు అవకాశాన్ని ఇస్తాం, హేళనకు అవకాశం ఇస్తాము. ఎందుకని? మనం చెప్పే సబ్జెక్టు మీద మనకు అవగాహన లేనప్పుడు. కారణము సత్యవాక్యమును సరిగా విభజించడం అనేది మనకు చేత కాలేదు కాబట్టి. మొదటి పేతురు పత్రిక ఒకసారి మనం చదివితే 1వ అధ్యాయం అక్కడ 9, 10, 11 వచనాలు. మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలుగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. చూసారా? సింపుల్గా వాళ్ళు ఏదో చెప్పేలేదు. ఈ కృపను గురించి, దీనికి కారణమైనటువంటి యేసుక్రీస్తుని గురించి విచారించి పరిశోధించారంట. అంటే ఎంత లోతుగా వాక్యాన్ని మనం పరిశోధన చేయాలండి. సంగతులు పైపైనే చూసి మనం ఇదే సత్యం అని చెప్పే ఒక దౌర్భాగ్యపు స్థితి నుంచి బయటకు రావాలి. దౌర్భాగ్యపు స్థితి నుంచి బయటికి రావాలి. ఇది సత్యము అని మనం చెప్పగలిగేటువంటి సమర్థత అనేది ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే మనము దాని మీద సరి అయినటువంటి సమాధానం అనేది ఇవ్వగలగడం చేస్తాము. అది లేనప్పుడు మనం చెప్పేది సత్యం కాదు. అంటే అక్కడ చూడండి, ఆ కృపకు కారణమైన యేసుక్రీస్తు ఆ శ్రమలను గురించి ఏం చేశారంటే ఆ ప్రవక్తలు ఏ కాలమందు ఎట్టి కాలమందు ఇవి సంభవించును అని విచారించి పరిశోధించారంట. ఎంత డెప్త్ ఉండాలండి వాక్యాన్ని మనము పరిశోధన చేస్తున్నాము అంటే. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని తెసలోనికలో ఉన్నటువంటి భక్తులు పరిశోధన చేశారంటే ఎందుకు? పౌలు శీలలు చెప్పిన తర్వాత అవి సత్యమే కదా, అందులో ఇంక మళ్ళీ డొల్లతనం ఉండదు కదా, అందులో అబద్ధాలు ఉండవు కదా, మరి ఎందుకు పరిశోధన చేశారు? ఆ లేఖనాలను ఎందుకు వారు పరిశోధన చేయవలసి వచ్చింది? అలా ఉన్నాయో లేవో. దట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ట్రూత్. వాక్యాన్ని పరిశోధించే పరిస్థితి అనేది ప్రతి క్రైస్తవం దగ్గర ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశోధన చేయగలుగుతామో మనం చెప్పేదాన్ని మనం నిర్మోహమాటంగా మనం సమాధానం ఇవ్వగలం. అది లేక ఈ రోజున ఇష్టానుసారంగా ఏదో మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా, మనకి ఇదే నచ్చింది, మనకి ఇదే అర్థమైందని చెప్పి దాన్నే సత్యం అంటున్నాం తప్ప కానీ దాని మీద ఇంకా పరిశోధన చేయడం అనేది చేయట్లేదు.
ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితిని మనము కల్పించుకోవట్లేదు. అక్కడితో ఆగిపోతున్నాం. యేసుక్రీస్తు గురించి ఈరోజు మనము పరిశోధనలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే, మనకంటూ ఒక ఒక గిరి గీసుకున్నాం. అందులో ఉండిపోయాం ఇంకా. దాని నుంచి బయటికి రావట్లేదు. పరిశోధన చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు. ఒకటైతే ఖచ్చితం. మానవుడు బ్రతుకున్నప్పుడే సరిచేసుకోవాలి. మానవుడు చనిపోయిన తర్వాత సరిచేసుకునే పరిస్థితే ఉండదు. సో, ఈరోజు నీకు అవకాశం ఉంది. నీకు ఆయుష్నిచ్చాడు దేవుడు. దాన్ని సద్వినియోగం చేసుకొని, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశోధన చేసి, సత్యవాక్యంను సరిగా విభజించడం అనేది చేయగలిగితే, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చితే, సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 33 వచనాల్లో, మీరు నా శిష్యులైతే మీరు స్వతంత్రులవుదురు, సత్యం మిమ్మలను స్వతంత్రులను చేస్తుంది అన్నట్లుగా. ఎప్పుడైతే మనం సత్యాన్ని అన్వేషణ చేసి చేపట్టామో, ఆ సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. ఎవరికో బానిస చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరో చెప్పిన దానికి మనము కట్టుబడి ఉండవలసిన అవసరత ఉండదు. ఎప్పుడైతే వాక్యాన్ని జాగ్రత్తగా పరిశోధన చేస్తామో. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే, ఈరోజు నేను మీ ముందర ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే, దినము వాక్యాన్ని పరిశోధన చేస్తూ సత్యాన్ని నేను ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకుంటున్నాను. దినదినము కూడా వాక్యాన్ని, నేను నేర్చుకున్న విషయాలను పరిశోధన చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల. కాబట్టి ప్రియులారా, సత్యవాక్యమును సరిగా విభజించడం అనేది మనం చేయగలిగితే, ఎందుకంటే దేవుని మాటలు అనేవి ఇందులో కల్పితాలు కాదు. ఇదేదో మానవ కల్పితాలు ఇందులో ఉన్నాయని చెప్పడానికి అవకాశం లేదు. ఈ 66 పుస్తకాలు రాసినటువంటి భక్తి పరులందరూ కూడా దైవ ప్రేరణతో వ్రాయబడింది ఈ గ్రంథం. మానవ ప్రేరణతో ఈ గ్రంథం వ్రాయబడలేదు. దైవ ప్రేరణ, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము. కాబట్టి ప్రియులైన వారందరూ కూడా వాక్యం విషయంలో, వాక్యాన్ని పరిశోధన చేసే విషయంలో ఇంకా ఆసక్తి కలిగి, దేవుని మాటలు ఇంకా వినాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఏదో ఉంది అనేటువంటి తపనతో వాక్యాన్ని చదివితే ఖచ్చితంగా మనము సత్యం వైపు నడవడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి విధానంలో ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని మాటలు మనం పరిశోధన చేసేటువంటి క్రమము అనేది ఇంకా పూర్తిగా నేర్చుకోవడానికి, ఇంకా తెలుసుకున్న దాన్ని అనేక మందికి చెప్పడానికి, తెలుసుకోవాల్సింది ఇంకా అనేక మంది దగ్గర నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి, మన యొక్క భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగుదాం. అందరికీ కూడా నా యొక్క వందనములు.